హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఫ్రైడే. నాదైతే పూజ అయిపోయింది. వాళ్ళు తొందరగా పూజ చేసిన అనమాట. 4కే లేచిన తొందరగా ఫ్రెష్ అయిపోయి తొందరగా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇవాళ రాగి చెంబులో వాటర్ కూడా మార్చిన, అంటే ఎవ్రీ ఫ్రైడే మారుస్తా, మళ్ళీ మండే కూడా మారుస్తాను అనమాట. వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేస్తా. మా ఇంటి దేవత దగ్గర దీపం వెలుగుతుంది. అమ్మవార్లకైతే ఇవాళ ఫ్రైడే కాబట్టి దుర్గమ్మకి అండ్ లక్ష్మీదేవికి, వినాయకుడికి, వారాహి మాతకి నలుగురికి అభిషేకం చేసుకున్నాను అనమాట. పంచామృతాలు అండ్ గంధం కుంకుమ పసుపుతో అభిషేకం చేసుకుంటాను నేను ఎవ్రీ ఫ్రైడే. అందుకని కొంచెం ఎర్లీగానే లేస్తా. ఫ్రైడే ఈరోజు అమ్మవారిని దుర్గమ్మని సపరేట్గా పెట్టుకోవాలి, కాకపోతే సిచ్యువేషన్ వేరేలాగా ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ సాయంత్రం ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ అమ్మవారిని పీట కలుపుడు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇవాళ మామూలుగానే పెట్టేసుకున్నాను అనమాట. ఇక నేను ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి రూపమ్మకి అయితే రైస్ వండుతున్నా, నేనేమో చాయ్ పెట్టుకున్నా. రూపమ్మ పాపం నైట్ 1 వరకు రాసుకుందంట. ఫుల్ హోంవర్క్ ఉంటుంది. వీళ్ళు రాయడానికి ఇంత టైం పడితే చదువుకునేది ఎప్పుడు చదువుకుంటారా అని భయం వేస్తుంది. ఆల్రెడీ ఎగ్జామ్స్ టైం దగ్గరికి వస్తూనే ఉంది. ఎందుకంటే ఎట్లా వండుకుందో అలసిపోయింది. నేను లేపిన అనమాట, లేపితే మళ్ళీ లేచి ఆడ వండుకుంది. ఇక నాకేమో ఇవాళ ఫ్రైడే ఒక్క పొద్దు కాబట్టి ఉప్మా చేసుకుంటున్నా, గోధుమ రవ్వ ఉప్మా. ఈ ఉప్మా అయితే సాయంత్రం మధ్యాహ్నం వరకు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది, అట్లనే వేడిగా అనిపిస్తుంది అనమాట. తినడానికి కూడా బాగుంటుంది. ఇక రూపమ్మ కర్రీ వచ్చేసి ఆలు టమాటా పెట్టుకుంటున్నా. ఇది నేను కూడా ఉప్మాలోకి ఇదేవి తీసుకొని పోతాను అనమాట. మీలో ఎంతమందికి గోధుమ రవ్వ ఉప్మా తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కర్రీ అయితే అవుతుంది. రూపమ్మ లేచింది, లేపంగా లేచి స్నానం చేయడానికి పోయింది అన్నట్టు. స్కూల్ టైం అయితే అవుతుంది. పాపం నిద్ర మస్తు వస్తుందంట. 1 వరకు రాసుకోవడానికే ఉంది కదా. నేను లేచేసరికి తను రాసుకుంటా ఉంది. నేను ఏమో లేచిన వాష్రూమ్కి అని చెప్పేసి అప్పటికి ఇంకా రాస్తుందన్నమాట బిడ్డ. అప్పుడు వండుకుంది నేను పడుకోగానే. 10th క్లాస్ నుంచి పిల్లల చదువు ఎక్కువ కదా, అబ్బా నిద్ర ఉండట్లేదు పాపం దానికి. కర్రీ అయితే రెడీ అవుతుంది. నాదేమో ఉప్మా కూడా రెడీ అయిపోయింది అన్నట్టు. చూడండి, ఇక బాక్సులకు కట్టుకోవాలా. బాక్సులు కట్టుకొని గిన్నెలన్నీ తోముకొని ఆఫీస్కి పోవాలన్నట్టు. రూపం అయితే రెడీ అయిపోయింది. ఇక ఆమెకేమో రైస్ కర్రీ, ఉత్తి కర్రీ పెడితే బాగోదని చెప్పేసి అన్నం ఆల్రెడీ వండి పెట్టినాయి కదా, అది కలిపి కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేసిస్తాను అనమాట. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇక బాక్స్లో కట్టుకోవాలా. చూడండి, కర్రీ కలిపేసిన. ఇట్లా తినడానికి బాగుంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.